హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పులుసు చేయబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి. దీనికోసం ముందుగా ఉడికించిన గుడ్లు అయితే తీసుకున్నాను. వీటిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని టొమాటోలు ఒక 5 నుంచి 6 గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీలో పచ్చివే. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 2 పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేశాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేశాను 1 స్పూన్ వరకు. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేశానండి. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నట్టు పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీని, దాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మనం పచ్చివే యాడ్ చేసాం కదా దానికోసం బాగా వేయించుకోవాలండి. ఇలా కొంచెం సేపు వేయించి తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఇలా అయితే ఉడికినట్లు. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇందులోకి 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా దానికోసం నేను 1 స్పూన్ యాడ్ చేశాను. ఇందాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూసుకొని మీకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలాని యాడ్ చేసి ఆ మసాలాలన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ గ్రేవీ అంతా కొంచెం ఎగ్స్కి పట్టేలాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే ఎగ్కి ఆ పులుసు అనేది పడుతుందండి, టొమాటో ప్యూరీ అంతా. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మొత్తం అంతా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కర్రీ అనేది చూడండి కొంచెం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేశాను. సన్నగా కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను.